అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ స్తుతి నింద. వేదగిరి జమీందారు సత్యాకరుడు మంచి సాహితీ ప్రియుడు. ప్రతిభ గల వారిని గుర్తించి వారిని ఘనంగా సత్కరించడం ఆయన అభిరుచి. ఆ విషయం తెలిసిన చంద్రస్వామి అనే కవి సత్యాకరుని దర్శనం చేసుకున్నాడు. తన పాండిత్యాన్ని ప్రదర్శించి సత్యాకరునితో మంచి బహుమతి ఏదైనా పొందాలని ఆయన ఉద్దేశం. చంద్రస్వామి సత్యాకరునికి తన గురించి చెప్పుకుని ఆయన మీద 2 పద్యాలు చదివాడు. వాటి అర్థం ఇది: ఓ ప్రభూ, మీరు అమేయ రత్నరాశులను గర్భంలో ఇముడ్చుకున్న సముద్రం లాంటి వారు. మీ మనస్సు క్షణకాలం పరిమళించే మల్లెపూల కన్నా చాలాసేపు గుబాళించే రమణులెందరో మెచ్చుకునే మక్కువతో స్వీకరించే మొగలి పువ్వు వంటిది. ఆ పద్యాలు చక్కని శబ్దాలంకారాలతో కూడుకొని రమ్యంగా ఉన్నప్పటికీ సత్యాకరునికి పొగడ్తలంటే గిట్టదు. ఎదుటివారిని భట్రాజులాగా పొగిడి తమ పబ్బం గడుపుకునే వాళ్ళు కుత్సితులని అతని అభిప్రాయం. అందుకే అలాంటి వాళ్ళంటే అస్సలు గిట్టదు. అందుకని ఆయన చంద్రస్వామి వంక కోపంగా చూస్తూ, నాకు పొగడ్తలంటే గిట్టదు. 4 స్తుతి పద్యాలు చదివి నన్ను ఆకాశానికి ఎత్తి నా నుంచి ఎక్కువ మొత్తంలో బహుమానం కాజేయాలన్న నీ ఎత్తుగడ నాకర్థమయ్యింది. వెంటనే బయటకు వెళ్ళు అన్నాడు. దాంతో సభలో వారంతా దిమ్మరపోయారు. చంద్రస్వామి నీరుగారిపోతూ, ప్రభూ, క్షమించండి. నేను ఎన్నో దేశాలు సంచరించిన వాణ్ణి. చక్కని అర్థచమత్కృతి గల పద్యాలను ఎంత సమర్థవంతంగా చెప్పినప్పటికీ నా కవిత్వాన్ని ఆదరించే కళాపోషకులెవ్వరూ కనిపించలేదు. అందుకే నా కవిత్వంలో ఈ విధంగా ఎదుటి వ్యక్తిని పొగడటం అలవాటు చేసుకున్నాను. మీరు అనుజ్ఞ ఇచ్చినట్టయితే మీకు చక్కని కవిత్వం వినిపించగలను అన్నాడు. సత్యాకరుడు అతని వంక ఏవగింపుగా చూసి, అవసరం లేదు, నాకిప్పుడు కవిత్వం వినే ఓపిక లేదు, నువ్విక వెళ్ళు అని అతనిని బయటకు పంపవలసిందిగా భటులకు ఆదేశించాడు. చంద్రస్వామి ఎంత బ్రతిమాలినా లాభం లేకపోయింది. భటులు అతనిని లాక్కుపోతుండగా మరో 2 పద్యాలు చదివాడు. వాటి అర్థం ఇది: ఓ ప్రభూ, మీరు నిజంగా సముద్రం లాంటి వారు, మొగలిపూల వంటి వారే. సముద్రుడు తనలోని సంపద చూసుకొని మిడిసిపడుతూ గర్వంగా పెద్దగా ఘోష పెడుతుంటాడు. అంతేగాక తన దగ్గరకు వచ్చిన వారి కాళ్ల కింద ఇసుకను తొలగించి తనలోకి లాక్కొని కబలించడానికి ప్రయత్నిస్తాడు. ఇక మొగలిపూలంటారా, ఎంత పరిమళం ఉన్నా అవి దైవిక పూజకు నోచుకోనివి. అంతేకాక అవి భయంకర విషనాగులకు నిలయాలు. అవి చదివి చంద్రస్వామి భటులతో పాటు వేగంగా బయటకు వెళ్ళిపోయాడు. అతని పాండిత్యానికి, సమయస్ఫూర్తికి సత్యాకరుడు పరవశించిపోయాడు. కబురు పెట్టి చంద్రస్వామిని తిరిగి పిలిపించి ఘనంగా సత్కరించి పంపాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.